సో ఎవరు మంచిగా ఆడుతున్నారంటే డెమన్ పవన్ మంచిగా ఆడుతున్నాడు. సో అలాగే తనుజ కూడా బాగా ఆడుతుంది. కాకపోతే తనుజని టార్గెట్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో నిన్న నామినేషన్స్ లో చూసుకున్నట్టయితే తనుజని ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు కళ్యాణ్ అయినా లేదంటే ఇమ్మాన్యుయల్ అయినా, తను ఎంత బాగా టెడ్డీబేర్ ని అంటే వేరే వాళ్ళ ఫోటోని తీసుకొచ్చినా సరే అందరూ తన ఫోటో మీదే తన మీదే టార్గెట్ చేశారు. సో ఆ విషయంలో చూసుకున్నట్టయితే కొంచెం టార్గెట్ అయితే చేస్తున్నారు తనుజని. సో డెమన్ పవన్ అయితే బాగా ఆడుతున్నాడు. అలాగే రీతు కూడా చాలా స్ట్రాంగ్ గానీ ఇంకా గేమ్ బాగా ఆడాలి. తను స్ట్రాంగ్ అయితే అయిపోదు కదా, ఇంకొంచెం గేమ్ మీద ఫోకస్ పెట్టి డెమన్ మీద కొంచెం ఫోకస్ తగ్గిస్తే బాగుంటది గేమ్ అనేది. ఇమ్మాన్యుయల్ బాగానే ఆడుతున్నాడు. కాకపోతే నేను నామినేషన్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఫేక్ అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తనూజాని టార్గెట్ చేసేటప్పుడు అది ఈ వీక్ పాయింట్ కానీ లేదంటే ఈ అంటే ప్రీవియస్ గా కాకుండా అంటే స్టార్టింగ్ లో కాకుండా ఈ మధ్య ఏమైనా పాయింట్స్ తీసుకొని నామినేట్ చేస్తుంటే బాగుండు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదో వీక్ ది తీసుకొచ్చి సిల్లీ నామినేషన్ అనిపించింది అనమాట నాకైతే. బర్నీ గారి గురించి చెప్పాలి అంటే మనిషి చాలా మంచి వాళ్ళు, బాగా ఆడుతున్నారు. అంటే మంచిగా బాండింగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు దివ్యతో అవ్వచ్చు, తనుజతో అవ్వచ్చు, రాముతో అవ్వచ్చు, ఇమ్మాన్యుయల్తో అవ్వచ్చు, సంజన గారితో అవ్వచ్చు, ఎవరితో అయినా సరే బాండింగ్స్ ఎంత బాగున్నాయో గేమ్ కూడా అంతే బాగుండాలి బర్నీ గారిది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గేమ్ మాత్రం బర్నీ గారిది ఏం కనిపించట్లేదు. ముందు కూడా సేమ్ గేమ్ బాగా ఆడట్లేదు అని చెప్పి ఆడియన్స్ బయటకు పంపించారు. సో మళ్ళీ బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే శ్రీజాని బర్నీ గారిని పంపించి ఎలా అయినా సరే ఓటింగ్స్ ఎక్కువ, ఇప్పుడు తనుజ ఓటింగ్స్ కానీ దివ్య ఓటింగ్స్ కానీ ఏవైనా సరే బర్నీ గారికి పడతాయి కదా. సో గేమ్స్ కూడా బర్నీ గారు తగ్గట్టు అంటే ఇప్పుడు దివ్య ఆడిన గేమ్ కానీ ఏదైనా సరే బర్నీ గారు సపోర్టివ్ గా ఆడించి గెలిపించినట్టు నాకైతే అనిపించింది. సో శ్రీజకి ఎక్కడ చూసినా సరే అన్యాయమే జరిగింది. ఫైనల్లీ బర్నీ గారు అయితే ఇంకా సేఫ్ గేమ్ అలాగా ఆడుతూ ఉంటే ఆడియన్స్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ పంపించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయన్నమాట. సంజన గారు బాగా ఆడుతున్నారు. ఈ మధ్య ఎక్కువగా కనిపించట్లేదు. సో సంజన గారు గేమ్ కూడా అంత ఎక్కువ ఏం లేదు కూడా. స్టార్టింగ్ లో దొంగతనం చేసినప్పుడు అయితే బాగా అనిపించేది. ఈ మధ్య అసలు టాస్క్లే పెట్టట్లేదండి బిగ్ బాస్ 9 లో టాస్క్లు ఎక్కడున్నాయి చెప్పండి. ఈ 2 వీక్స్ అదేంటి దెయ్యం టాస్క్, అందులో ఏంటి వీళ్ళు భయపడడం, అసలు టాస్క్లే లేవు. అక్కడ డెమన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఇంత స్పోర్టివ్ గా గేమ్ ఆడదామని చూస్తుంటే అక్కడ టాస్క్లు లేవన్నమాట. సో మంచి టాస్క్లు కూడా పెట్టాలి బిగ్ బాస్ అనేది. రితు గేమ్ అంటే రితు గేమ్ బానే ఉంది. తను ఎంత స్ట్రాంగ్ గా అంత స్ట్రాంగ్ గా గేమ్ అయితే ఆడట్లేదు. సో ఇంకా గేమ్ అనేది స్ట్రాంగ్ గా ఆడితే బాగుంటది రితు చౌదరి. సుమన్ శెట్టి గారు స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే పర్లేదు అనిపించింది. ఆ తర్వాత ఇంకా చాలా మంచిగా గేమ్ ఆడుతున్నారు అనమాట. సో ఆయన ఇన్ని వీక్స్ కూడా ఉంటారని అనుకోలేదు, కానీ ఇంకా కొన్ని వీక్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఆయన కల్పించుకున్నారు అనమాట. సో ఈ మధ్య తన గేమ్ కానీ నిన్న మిల్క్ ప్యాకెట్స్ తీసి అది దాచేసి అవన్నీ తాగడం కానీ, దివ్య సుమన్ శెట్టి గారు వాళ్ళిద్దరు చేసిన ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది సుమన్ శెట్టి గారిది. సో ఆయన కూడా చాలా వీక్స్ ఉండే అవకాశం అయితే ఉంది. టాప్ 5 అంటే డెమన్ పవన్, కళ్యాణ్, తనూజ, అలాగే సంజన గారు ఉంటే ఉండొచ్చు. సో అలాగే ఇంకా రితు కూడా ఉండొచ్చు. లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్స్ లేక ఆమెని పంపించేసేటప్పుడు మళ్ళీ ఆమెను ఎందుకు ఉంచుతారు అంటే మళ్ళీ ఆమె ఎందుకు వస్తారు? లేదు రారు. సో తనకి ఇంట్రెస్ట్ లేక ఇష్టం లేక వెళ్ళిపోయినని చెప్పి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ మధ్యలో ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడైనా సరే ఇంట్రెస్ట్ లేకనే వెళ్ళిపోయినని చెప్పి ఆమె చెప్పారు. సో ఆడియన్స్ కూడా ఓటింగ్ తక్కువ ఉండడం వల్ల దువ్వాడ మాధురి గారు వెళ్ళిపోయారు అనమాట. అంటే డెమన్ పవన్ గేమ్ పరంగా ఇష్టం అనమాట. తనూజ డిఫెండ్ చేసుకునే విధానంగా ఇష్టం అనమాట. సో స్ట్రాంగ్ గా మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరు కళ్యాణ్ కానీ లేదు అంటే ఎవరు రితు చౌదరి వీళ్ళందరూ స్ట్రాంగ్ ఉన్నారు. సంజన కూడా చాలా స్ట్రాంగ్, కాకపోతే గేమ్ ఎక్కువగా కనిపించట్లేదు, ఆడట్లేదు. సో గేమ్ ఆడుంటే ఇంకా బాగుంటది. లేదు తనుజ లవ్ ట్రాక్ ఏం లేదు. అంటే అప్పుడు కళ్యాణిని అలాగే తనుజ లవ్ ట్రాక్ అన్నారు కదా. సో అదైతే ఇప్పుడు ఫ్రెండ్లీ సెన్స్ కి అయితే వచ్చేసింది. అప్పుడు అలా అనిపించింది కానీ ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు బయట నుంచి రావడం, నాగార్జున నుంచి కొన్ని పాయింట్స్ రావడం, సో అది నుంచి కొన్ని పాయింట్స్ రావడం, అలాగే అందరితో పాయింట్స్ రావడంతో సో అదంతా లవ్ ట్రాక్ కాకుండా ఓన్లీ ఫ్రెండ్షిప్ లా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఫ్రెండ్షిప్ కూడా నడవట్లేదు అనమాట. ఇప్పుడు చూసినా కొంచెం ఇగ్నోర్ చేస్తున్నట్టు ఇద్దరు ఉన్నారు. ఈ వీక్ కష్టమే అండి, ఎందుకంటే రాము రాథోడ్
గేమ్ ఈ మధ్య కొంచెం తగ్గింది, తనకి ఇంట్రెస్ట్ కూడా లేదు, హోమ్ సిక్ గా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఆయనకైనా ఓటింగ్స్ తక్కువ పడచ్చు, లేదంటే సాయి ఉన్నారు కదా తనకైనా అంటే తక్కువ పడవచ్చు. సో వీళ్ళిద్దరు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. రాము అతడు హోమ్ సిక్ ఉంది కదండి, సో తనకి చాలా మంది మంచి ఫ్యాన్స్ ఉన్నారు బయటన. సో తన గేమ్ ఆడితే ఇంకా మంచిగా బాగుంటది. గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు, టాస్క్లు అవి స్పోర్టివ్ గా ఆడుతున్నారు, చాలా బాగుంది. కాకపోతే హోమ్ సిక్ ఉండడం వల్ల మేబీ ఓటింగ్స్ తక్కువ పడితే ఆయన ఈసారి వచ్చేయచ్చు, లేదంటే సాయి వచ్చేస్తారు.